నక్క మరియు కొంగ విందు కథ. ఒకప్పుడు ఒక తెలివైన నక్క ఉండేది. ఒకరోజు అది తన స్నేహితురాలు కొంగను విందుకు ఆహ్వానించింది. ఈరోజు నా ఇంటికి విందుకురా. సరేనక్కా, నేనొస్తాను. సాయంత్రం కొంగ నక్క ఇంటికి వచ్చింది. నక్క రుచికరమైన సూప్ తయారు చేసింది. కాని దాన్ని సపాటు ప్లేట్లలో వడ్డించింది. కొంగ ఎంత ప్రయత్నించినా తాగలేకపోయింది. కాని నక్క మాత్రం సులభంగా తాగేసి నవ్వింది. ఇదిగో సూప్, తిను. అయ్యో, నేను తాగలేకపోతున్నాను. కొంగకు చాలా బాధగా అనిపించింది. అది ఏమీ చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది. ఇది సరైంది కాదు, కాని నేను ఒక పాఠం చెబుతాను. కొన్ని రోజుల తరువాత కొంగ నక్కను తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. నక్కా, నువ్వు నా ఇంటికి రావాలి. అవునా, తప్పకుండా వస్తాను. ఈసారి కొంగ సూప్ను పొడవైన సన్నని పాత్రలో వడ్డించింది. ఇదిగో విందు. వావ్! కొంగ తన పొడవైన ముక్కుతో సులభంగా తాగింది. కాని నక్కకు కుండలోకి నోరు వెళ్ళలేదు. అయ్యో, నేను తినలేకపోతున్నాను. నేను మాత్రం తాగగలుగుతున్నాను. నువ్వు నాకెలా చేశావో ఇప్పుడు నీకర్థమైంది కదా. క్షమించు, నేను తప్పు చేశాను. మనము ఇతరులతో ఎలా ప్రవర్తిస్తే వారు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు. ఇతరులను గౌరవించాలి.